దిస్ ఈజ్ మై కర్రీ లీవ్స్ ప్లాంట్. ఇది ఒక 3 years ఓల్డ్. దీనికి చూడండి కొత్తగా ఇంకా మళ్ళీ పూత కూడా వస్తూ ఉంది. పూత వస్తే ఆ సీడ్స్ నుంచి కూడా మనం కర్రీ లీవ్స్ అనేది ఇది చేయొచ్చు. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కర్రీ లీవ్స్. దీన్ని మనం ప్రూన్ చేసే కొద్దికి వస్తుంది. ఎంత ప్రూన్ చేస్తే కర్రీ లీవ్స్ అంత బాగా వస్తుంది అన్నమాట. కరివేపాకు ఇక్కడ యూఎస్లో ఏంటి అంటే కన్నా కరివేపాకు చాలా కాస్ట్లీ అనమాట. $5కి చాలా కొంచెం అంటే కొంచెం వస్తుంది. దానికన్నా మనం మంచిగా అనేది ప్లాంట్స్ అనేది కర్రీ లీవ్స్ మంచిగా గ్రో చేసుకోవచ్చు. మై క్యూట్ లిటిల్ డ్రమ్ స్టిక్ మునక్కాయ ఇంకా ఇప్పుడు వస్తూ ఉంది. ఇంకొంచెం పెద్దగా అయిందంటే లావ్ అవుతాయి. ఇంక ఇక్కడ మా బనానా ట్రీ ఉంది. బనానా చెట్టుకి 2 పిల్లలు ఉంది. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇంకొకటి వస్తుంది. ఇవి కూడా 3 years ఓల్డ్ చిల్లీస్ అనమాట. యాక్చువల్లీ 3 years నుంచి చాలా అంటే చాలా గ్రీన్ చిల్లీస్ వచ్చినాయి. చాలా స్పైసీగా కూడా ఉంటాయి. ఇక్కడ యాక్చువల్లీ యూఎస్లో స్పైసీ చిల్లీస్ అనేది మనకి దొరకదు. కానీ ఏంటంటే కానీ ఇది నేను సీడ్స్ ద్వారా వేశాను. సో మంచిగా వచ్చాయి 3 years. ఈ సీజన్లో ఈ ఇయర్ అంతగా ఎక్కువ రావట్లేదు. కానీ దీనికి కూడా మంచిగా సీడ్స్ అనేది వేశాను ఈ ఇయర్ మళ్ళీ గ్రో చేయడానికి. మీకు చూపించాను కదా కొన్ని టమోటో ప్లాంట్స్, అవి కొన్ని బూడ్చాము, ఇంకా కొన్ని బూంచాలన్నమాట. భూమిలోకి వేయాలి. ఏదో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవంతా కూడా చాలా గ్రో అయిపోయింది. మాకు టైం లేక వేయలేదు. అన్నీ వేయాలి. ఈ వీక్ కంపల్సరీగా వర్క్ చేయాలి. ఇవి బెండకాయలు. ఇవి కూడా అంతే, అన్ని భూమిలోకి వేసేది చాలా పని ఉంది ఈ వీక్. ఇది ఏంటంటే స్ట్రాబెర్రీ. ఇగో చెప్పాను కదా, పచ్చిమిర్చి చిన్నవి అనమాట. ఇవి కొంచెం గ్రో అయినాక మళ్ళీ భూమిలోకి వేసి మంచిగా చెట్లు వస్తుంది. అసలు చాలా అంటే చాలా వస్తుంది గ్రీన్ చిల్లీస్. యూఎస్లో ఏంటి అంటే కింద గ్రీన్ చిల్లీస్ అదేంటి కర్రీ లీవ్స్ చాలా కాస్ట్లీ అనమాట. ఇది కూడా చూడండి టమాటోస్. ఇది కూడా ఇవన్నీ కూడా వేయాలి. ఇదేంటంటే దోసకాయ, చుకుంబర్. ఏంటంటే ఇవన్నీ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ మేల్ పూత అనమాట. ఫీమేల్ పూత అంతా ఒక 2-3 వచ్చాయన్నమాట పూత మనకి. చూస్తాను ఆగండి. అదో ఇక్కడ ఉంది చూసారా, అది ఫీమేల్ అనమాట. దోసకాయ వస్తుంది. అక్కడ ఒకటి ఉంది, ఒక 2-3 ఉన్నాయి. బట్ ఎక్కడ అనేది నాకు మంచిగా కనిపించట్లేదు. అదో ఇక్కడ ఒకటి ఉంది చూడండి, అక్కడ ఒకటి, ఇంకా ఉన్నాయి ఒక 3-4. ఇంకా స్టార్టింగ్ కదా, ఇట్ విల్ టేక్ టైం. జస్ట్ ఇప్పుడు దీనికి ఇలాగ గోడకి కట్టేశాను. స్లోగా ఇదంతా కూడా సెట్ చేయాలన్నమాట.